కొన్ని కొన్ని భలే విచిత్రంగా ఉంటాయి. భారతీయ జనతా పార్టీ మూలాలు భారతీయ జనతా పార్టీలోనే పుట్టి పెరిగినటువంటోళ్ళు భావోద్వేగాలు ఉంటాయి గానీ, ఏ రోజున పార్టీని వీడి వెళ్ళాలనుకోరు. నాకు బాగా గుర్తు. ఇప్పుడు ఈ లాయర్స్‌కి సంబంధించినటు బార్ కౌన్సిల్‌కి అయినటువంటి ఆంధ్రాకి సంబంధించి బార్ కౌన్సిల్‌లో వన్ ఆఫ్ ద మెంబర్ అయినట్టున్నారు. ఎలక్ట్ అయినట్టున్నారు శ్రీనివాసరాజు. ఆయన భారతీయ జనతా పార్టీ నగర అధ్యక్షుడిగా ఎప్పుడో నేను ఈనాడులో పనిచేసే రోజుల్లో 94 ఆ టైంలో ఉన్నారు. అంతకు ముందు గాని. దాదాపుగా 89, 94 అప్పుడు పేపర్‌లో చూస్తుండేవాళ్ళం. తర్వాతన దగ్గర నుండి కూడా చూశాను. ఆయనకి బీజేపీ నగరాధ్యక్షుడు పదవులు తీసేశారు. అక్కడ టికెట్టు కీలకమైంది తెలుగుదేశంతో పొత్తు సందర్భంలో ఆయనకి కాకుండా కోట శ్రీనివాసరావుకి ఇచ్చారు. అట్లాగే అనేక మంది బీజేపీకి సంబంధించిన నాయకులు రాజా కావచ్చు, భారతీయ జనతా ఇప్పుడు చిగురుపాటి కుమారస్వామి కావచ్చు, ఇట్లాంటోళ్ళు కరెక్ట్‌గా పొత్తుల టైంలో పక్కకెళ్ళిపోతుంటారు. కొత్తోళ్ళు వచ్చి సీట్లు పోటీ చేస్తుంటారు. అట్లాగా అనేక మంది నష్టపోయారు. అయినా సరే ఏనాడు వాళ్ళు ఎవరు పార్టీని వదలల. ఇప్పుడు అన్నామలై బయట నుంచి వచ్చాడు. పార్టీని చాలా కష్టపడ్డాడు. పైకి తీసుకెళ్ళాడు. 14.5% ఓట్లు తెచ్చిపెట్టాడు. అతని కోసం 2024 ఎన్నికల్లో అతనికి పూర్తి ఛాన్స్ ఇచ్చారు. అది కాస్త దెబ్బతిన్నది. దాంతో అతని పక్కన పెట్టి మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్‌కి ఇస్తే ఇంకా దెబ్బతింది. అదే అక్కడ ఫెయిల్యూరు, ఆ ప్లానింగ్ లేదు, ఆ సమన్వయ లోపం నడిచింది. ఆ ఇంపాక్ట్ ఇప్పుడు అన్నామలై బయటికి వెళ్ళిపోయాడు. బయట నుంచి వచ్చినోడు కాబట్టి. ఇప్పుడు బండి సంజయ్ పార్టీ పెడతారా? బండి సంజయ్ వాస్తవంగా ఎంత కీలకమైనటువంటి సందర్భం. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి సందర్భంలో ఎంపీగా గెలిపించారు ప్రజలు. మొన్నటిసారి మళ్ళీ ఎమ్మెల్యే దాంట్లో అదే ప్రాబ్లమ్ వచ్చింది. లోకల్‌గా ఉన్నటువంటి మత సమీకరణాల ఇంపాక్ట్స్ దెబ్బతిన్నారు. అయినా సరే ఆయన మళ్ళీ ఎంపీకి గెలిపించారు. కేంద్ర మంత్రి కూడా అయ్యారు. ఆయనైతే పార్టీ పెట్టే ఉద్దేశం ఉండదు కదా! ఆయన్ని పార్టీలో దెబ్బ కొట్టడానికి నలుగురున్నారు. అందరూ అగ్రనేతలే. 8 మంది ఎంపీల్లో 8 గ్రూపులుగా ఉన్నాయి. కనీసం 4 గ్రూపులు ఆయనకి వ్యతిరేకంగా ఉన్నాయి. ఆయన సీఎం అయిపోతాడన్న ఒక భయం. ఆయన వచ్చినటువంటి టెంపో అంతకుముందు ఎవరికీ రానంత టెంపో తెలంగాణలో రావడం ఇంకొక ఎత్తు. కానీ ఆయనైతే పార్టీ పెట్టడు కదా! పెట్టే రకం కాదు కదా! తేడా అదే. పార్టీలో పుట్టి పార్టీలో పెరిగినటువంటి వాళ్ళకి బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకి వచ్చే సమస్య.